ఈ రోజు క్వశ్చన్ వచ్చేసి ప్రాబబిలిటీలో 8 మార్క్స్ చాలా మోస్ట్ ఇంపార్టెంట్ సమ్ అండి చూడండి. ఏ డై ఈస్ త్రో ఇన్ వన్స్ ఫైండ్ ద ప్రాబబిలిటీ గెట్టింగ్ ఫస్ట్ బిట్ వచ్చేసి ఏ ప్రైమ్ నెంబర్ అండ్ ద సెకండ్ వన్ ఈజ్ ఏ నెంబర్ బిట్వీన్ 2 and 6 అండ్ థర్డ్ బిట్ వచ్చేసి ఏ ఆడ్ నెంబర్స్. యాక్చువల్గా డై ఎన్ని ఉంటాయండి మనకి 1 2 3 4 5 and 6. సో ఇక్కడ ఏంటి టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ ఎన్ని 1 to 6. సో 6. ఎస్ ఫస్ట్ బిట్ ఏంటి ఏ ప్రైమ్ నెంబర్స్. సో ప్రైమ్ నెంబర్స్ ఏంటి 1 to 6లో ప్రైమ్ నెంబర్స్ ఎన్ని ఉంటాయండి ఇక్కడ మనకి 2 ఉంటుంది, 3 ఉంటుంది, 5 ఉంటుంది. సో ఇక్కడ చూడండి నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎంత ఇక్కడ 3 1 2 3. సో పి ఆఫ్ ఈజ్ ఈక్వల్స్ టు చూడండి నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని వచ్చినాయి ఇక్కడ ప్రైమ్ నెంబర్స్కి 3. 3 బై టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ ఇది మారదు 6. 3 1 0 3 2 0. సో 1/2 అండి ఫస్ట్ బిట్ ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ ఏ నెంబర్ బిట్వీన్ 2 and 6. 2కి 6కి మధ్యలో ఉన్న ఏ నెంబర్స్ ఉన్నాయి 2కి 6కి 3 ఉంది, 4 ఉంది, 5 ఉంది. ఇక్కడ చూడండి ఇక్కడ మనకి ఏమవుద్ది నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ 2 4 3 4 5 3 మొత్తం 3 నెంబర్స్ ఉన్నాయి. సో 3. సేమ్ ఇలాగే పి ఆఫ్ ఈజ్ ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని వచ్చినాయి 3 బై టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ 6. అది చేంజ్ అవ్వదు. సేమ్ 3 1 0 3 2 0 1/2. సేమ్ అలాగే థర్డ్ బిట్ కూడా అలాగే అండి. ఆడ్ నెంబర్స్. సో 1 to 6 మధ్యలో ఆడ్ నెంబర్స్ ఏమున్నాయి 1 ఉంది, 3 ఉంది, 5 ఉంది. అంటే ఏముంది 1 3 5. ఇక్కడ చూడండి నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని 1 2 3 3 కదా. సేమ్ పి ఆఫ్ ఈజ్ ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని 3 బై టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ 6. అది చేంజ్ అవ్వదు. 3 1 0 3 2 0. సో థర్డ్ బిట్ ఆన్సర్ కూడా వచ్చేసి పి ఆఫ్ ఈజ్ ఈక్వల్స్ టు 1/2. ఇది 8 మార్క్స్ చాలా మోస్ట్ ఇంపార్టెంట్ సమ్ అండి. మీకు ఇలాగే అడుగుతాడు అనమాట. ఒక సమ్ ఇచ్చేసి దానికి 3 or 4 బిట్స్ ఇస్తాడు. సో దానికి 8 మార్క్స్ ఇస్తాడు పబ్లిక్కి. ఓకేనా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి మన ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఫాలో చేయండి. అండ్ ఈ వీడియోస్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి వాళ్ళకి కూడా హెల్ప్ చేయండి. ఓకేనా. థ్యాంక్ యూ.